ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్నా చౌక్ లో మాజేడు ప్రాంత రైతులు నిరసనకు దిగారు. సచివాలయం వ్యవసాయ శాఖ అధికారిని శేషం మనీషాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట మునిగిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వకుండా తమకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఆన్లైన్లో అప్లై చేశారని ఆరోపించారు. నిలదీసిన వారిపై మనీషా కేసులు పెట్టి భయపెడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును కలెక్టర్కు చెప్పుకోవడానికి వచ్చామన్నారు. మా మండల బుద్ధప్రసాద్ గారు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క ఎకరానికి పోయిన ఎకరానికి లబ్ధి పొందాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి 1-10 సార్లు ఫోన్ చేసి వాళ్ళ తనయుడు మండల రాజాబాబు కూడా ఎప్పటికప్పుడు ఏకక్షేమాలు తెలుసుకుంటూ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎన్ని ఎకరాలు రాసిందని రోజు అడుగుతూ లాస్ట్కి వచ్చేటప్పటికి సాంతం పొలం పోయిన వాళ్ళకి రాయకుండా పొట్ట మీదకి వచ్చిన పిండి కొట్టుకుంటా వాళ్ళకి డబ్బులు వేయగలిగింది, కానీ పోయిన వాళ్ళకి ఎవరికి ₹1 పడలేదు ఇంతవరకు. వాళ్ళ పేర్లు రాయలేదు. దీనికి గత ప్రభుత్వం వైఎస్ఆర్లో నుండి ఎలా అయితే తప్పులు చేసుకుంటూ వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే తప్పులు చేసుకుంటూ వచ్చి మా మండల బుద్ధప్రసాద్ గారు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క ఎకరానికి పోయిన ఎకరానికి లబ్ధి పొందాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి 1-10 సార్లు ఫోన్ చేసి వాళ్ళ తనయుడు మండల రాజాబాబు కూడా ఎప్పటికప్పుడు ఏకక్షేమాలు తెలుసుకుంటూ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎన్ని ఎకరాలు రాసిందని రోజు అడుగుతూ లాస్ట్కి వచ్చేటప్పటికి సాంతం పొలం పోయిన వాళ్ళకి రాయకుండా పొట్ట మీదకి వచ్చిన పిండి కొట్టుకుంటా వాళ్ళకి డబ్బులు వేయగలిగింది, కానీ పోయిన వాళ్ళకి ఎవరికి ₹1 పడలేదు ఇంతవరకు. వాళ్ళ పేర్లు రాయలేదు. దీనికి గత ప్రభుత్వం వైఎస్ఆర్లో నుండి ఎలా అయితే తప్పులు చేసుకుంటూ వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే తప్పులు చేసుకుంటూ వచ్చి